హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి. ఏపీ క్యాబినెట్ భేటీ అండి. మళ్ళీ కీలక నిర్ణయాలకు ఛాన్సు. ఉద్యోగుల 25,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయాలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త. క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. సో, ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ముఖ్య పాత్ర పోషిస్తారు. అయితే వారిని కూడా సరైన రీతిలో చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఇన్కమ్ ట్యాక్స్ భారాలు. ఉద్యోగులకు పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నా కానీ వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాలైతే అందుబాటులో ఉండవు. పెండింగ్ డిఏలు. చాలా కాలంగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించాలి. సుమారుగా ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్కు వారి యొక్క బేసిక్ని పరిగణలోకి తీసుకొని 2 to 4 lakhs వరకు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని చెల్లించాలి. పిఆర్సీ ఆలస్యం. కొత్త పిఆర్సీ 12వ వేతన సవరణ కమిషన్ అమల్లో పెద్ద ఆలస్యం అయితే జరిగింది. సో 17 నెలల ఆలస్యం అండి ఇప్పటికీ. సో ఈ నష్టాన్ని భర్తీ చేయాలి అని చెప్పి ఉద్యోగ పెన్షన్ కోరుతున్నారు. సో కనీసం ఐఆర్ 30% ప్రకటించాలి అని కోరుతున్నారు. ఇక హెల్త్ కార్డుల సమస్యలు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు సరిగా పనిచేయటం లేదు. సో దీనివల్ల వారు ఆరోగ్య సంబంధిత ఖర్చుల విషయంలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్ బిల్లులు. పదవీ విరమణ బెనిఫిట్స్, జీపీఎఫ్ రుణాలు మరియు ఇతర పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశం ప్రాముఖ్యత. సో ఈ నెల జనవరి 2న సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగబోయే ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారము. ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా చర్చ జరిగే అవకాశము ఉంది. సభలో చర్చకు వచ్చే అంశాలండి. ముఖ్యంగా ఉద్యోగుల పెండింగ్ డిఏల మంజూరు. సో ఈ మేరకు పెండింగ్ డిఏలు దాదాపుగా 200 నెలలకు సంబంధించి 12 డిఏలకు సంబంధించి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో పెండింగ్ డిఏలు మంజూరు అంటే మనకు 2024 జనవరి డిఏ అండి, అలాగే జూలై డిఏ, ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది. జనవరి డిఏను 4% గాను, సో జూలై డిఏను 3% గాను ప్రకటించేసింది. సో వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఇక పిఆర్సీ అమలుపై నిర్ణయం. 12వ పిఆర్సీ అమలుకు ఇప్పుడే మనకు 15 నెలల లేట్ అయింది. సో కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలి అని అయితే కోరుతున్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు మెరుగుదల. సో ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగుల హెల్త్ కార్డులు సరిగా పనిచేయటం లేదు. సో వాటిని పనిచేసేలా చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. చాలామంది ఉద్యోగ పెన్షనర్లు సో సీనియారిటీతో ఉన్నారనమాట. వారందరూ కూడా వాళ్ళకి పర్మనెంట్ కావాలని అయితే కోరుతున్నారు. ఇక మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ పథకం అమలు. సో కేంద్రం అమలు చేస్తున్నటువంటి 720 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 180 డేస్కి రీప్లేస్ చేయాలి అని అయితే కోరుతున్నారు. సో కేంద్రంలో లాగానే రాష్ట్రంలో కూడా 720 రోజులు చైల్డ్ కేర్ లీవ్లు ప్రకటించాలి. ఇక పెన్షనర్లకు అదనపు పెన్షన్ పునరుద్ధరణ. సో పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించారనమాట. దీన్ని మళ్ళీ తిరిగి 70 సంవత్సరాలు నిండిన వారికి 10% పెంచాలి
అని అయితే కోరుతున్నారు. ఇక నిధుల విడుదల ద్వారా పెండింగ్ బిల్లుల చెల్లింపులు. సో, ఈ ఏదైతే 25,000,00,00,000 పెండింగ్ బకాయిలైతే ఉన్నాయో వాటి విడుదల అయితే చెయ్యాలి. సో, దీని ద్వారా ఉద్యోగ పెన్షన్‌లకు ఊరట లభించే అవకాశం ఉంది అనైతే కోరుతున్నారు. ఉద్యోగుల ఆశలు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఈ క్యాబినెట్ సమావేశం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ఉన్నారు. గతంలో ఎన్నో వేతన సవరణలు, హామీలు ప్రకటించినప్పటికీ వాటి అమలు విషయంలో ఆలస్యం జరిగింది. ఈసారి మాత్రం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది అనైతే అనుకుంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలపై దృష్టి. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను ఈ క్యాబినెట్ సమావేశంలో అమలు చేస్తుందన్న ఆశతో ఉద్యోగ సంఘాలు చూస్తున్నాయి. ముఖ్యంగా పీఆర్సీ, డిఏలు మరియు హెల్త్ కార్డులు సమస్యలపై అయితే చర్చ జరుగుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ముఖ్యమైన నిర్ణయాలు. ఈ సమావేశంలో సంక్రాంతికి ముందు జరుగుతున్న ఉద్యోగులకు ఈ క్యాబినెట్ భేటీ ఒక శుభవార్తగా నిలవనుంది. 25,000,00,00,000 పెండింగ్ చెల్లింపుల బిల్లులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రత కలుగుతుందని అయితే ఆశిద్దాము. అలాగే ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులండి. ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు లక్షల్లో ఆదాయ పన్ను చెల్లిస్తున్నా కూడా వారికి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే లేదు. అలాగే గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాలు గతంలో 6-7 సార్లు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది కానీ ఉద్యోగులకు ఆర్థికేతర సమస్యలపై కానీ ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు చాలా అసంతృప్తితో అయితే ఉన్నారు. మరి ఈ 2వ తేదీ జరిగే క్యాబినెట్ భేటీలో అయినా సరే ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలు మరియు ఎన్నికల హామీలపై చర్చించే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. మరి ఈ సమావేశంలో సంబంధించి ఏమైనా నిర్ణయాలు ఉంటే వాటన్నిటినీ కూడా డిసెంబర్ 30 సాయంత్రం 4 లోపల ఆయా శాఖలకు సంబంధించి డేటాను ప్రభుత్వానికి అందజేయాలని అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా ఉద్యోగుల డిమాండ్లు అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఓపీఎస్ అమలు కూడా అండి. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఎన్నికల హామీల భాగంగా ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ చెల్లించాలి. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు అయితే కోరుతున్నారు. ఉద్యోగుల పదవీ రుణ ప్రయోజనాలు, జీపీఎఫ్ రుణాలు, ఈపీజీఎల్ఏ 2022-23 కోసం సరెండర్ లీవ్స్, జీతం మరియు పనిచేస్తున్న ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలి అని అయితే కోరుతున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. మొత్తానికి 25,000,00,00,000 పెండింగ్ బకాయిలను విడుదల చేసే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అయితే భావిస్తున్నారు. మరి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.